నమస్తే. ఈరోజు ఒక పుణ్యశీలి అంటే ఆవిడ గురించి అందరికీ తెలుసు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు ఆవిడ గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. ఆవిడెవరో కాదు, కోనసీమ గ్రామాల్లో అంటే కోనసీమలో అంటే గోదావరి జిల్లాలో ఉన్న కోనసీమకు చెందిన డొక్కా సీతమ్మ గారు. ఆవిడ నిజంగా పుణ్యజీవి, ధన్యజీవి, అమరజీవి, ఇంకెలా చెప్పుకున్నా చెప్పుకోవచ్చు. ఇంకా మాట్లాడితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం చెప్పాలంటే ఆవిడ ఒక్కవిడే చెప్పాలన్నమాట. అపర అన్నపూర్ణ, ఆంధ్ర అన్నపూర్ణ ఆవిడ బిరుదులు. ఆవిడకి బిరుదులతో కూడా సంబంధం లేదు. పొగడ్తలతో అంతకన్నా సంబంధం లేదనమాట. ఆవిడ మెషిన్ ఏంటంటే నిత్యం అంటే 24/7 365 డేసు ఎవరైనా ఆకలితో వచ్చిన అన్నార్తులుంటే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడమే ఆవిడ జీవితకాలంలో చేసిన ఒకే ఒక కార్యక్రమం. అంతటి కార్యక్రమం దానికి కూడా ఎటువంటి సహకారం ఏమీ లేదు. ఎక్సెప్ట్ వాళ్ళ భర్త ఉన్నటువంటి డొక్కా జోగన్న పంతులు గారు సహకారం తప్పితే, ఆ ఇద్దరికి వేరే ఒకళ్ళ అంటే వేరే ప్రభుత్వాల నుంచి ఏదైనా ఫండ్స్ రావడమో, లేదంటే విరాళాలు తీసుకోవడం, దానాలు అలా వాళ్ళకి అసలు ఇష్టం లేదది. ఆవిడ గురించి ఎన్నో కథలుగా ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. డెల్టా గన్నవరం అంటారు ఆవిడ అంటే వాళ్ళ మామగారి ఊరు, భర్త ఊరు. అలాగే దాన్ని లంకల గన్నవరం కూడా అంటారు. ఎల్ గన్నవరం అంటారు. అక్కడ ఏంటంటే అక్కడంతా అది లంక గ్రామాలు. అంటే చుట్టూ గోదావరి ఉంటుంది. మధ్యలో గ్రామాలుగా ఉంటాయన్నమాట. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాలంటే కూడా పడవలు లేదంటే పంటి అని ఒక దాని మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచైనా వెళ్తుంటే కూడా పడవల మీద ప్రయాణం చేసేవారు ఆ రోజుల్లో. ఇదంతా చెప్పేది. అంటే ఇది ఆవిడ 1861 కొంచెం ఆవిడ హిస్టరీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ 1861 అక్టోబర్ నెలలో ఆవిడ పుట్టిందావిడ. సరే పుట్టినప్పుడు తండ్రి గారు సీతమ్మని పెట్టుకున్నారు. ఆయన పేరు తండ్రి గారు భవానీ శంకర్ ఆయన పేరు. ఎలా వస్తుందో చూడండి. ఆ భవానీ శంకర్ పేరైతే అది ఈస్ట్ గోదావరి ఇప్పుడు జిల్లాలు మారాయి గానీ రామచంద్రాపురం దగ్గర మండపేట అనే ఒక ఊర్లో ఆయన ఉండేవారు. ఆ భవానీ శంకరం గారు. ఆయన ఆ ఊర్లో అందరూ ఏంటంటే ఎప్పుడు ఏ వేళ ఎవరొచ్చినా ఆకలితో అన్నార్తులకి ఆయన అన్నం పెట్టేవాట. అన్నం పెట్టడం వల్ల ఆయన అందరూ కూడా ఆ భవానీ శంకర్ అని పేరు మానేసి బువ్వన్న, బువ్వ అంటే అన్నం. ఒక వాడుక పదంలో. ఆ భువన గారు అని పిలిచేవారట ఆయన. అక్కడ మరి ఆ డింజి ఆ లక్షణాలు, ఆ జీన్స్ ఈ మహాతల్లికొచ్చాయి కాబట్టి సీతమ్మ గారికి అప్పటినుంచి కూడా ఆవిడకి చిన్నప్పటి నుంచి కూడా ఆవిడకి ఏమీ చదువుకోలేదు. చదువుకుంటే చాలా ఏదో ఉదారత వస్తుందనుకోవడం పెద్ద వివేకం అనమాట. అప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు చదువుకోకూడదు అనే ఒకటి నియమం ఉండేది కాబట్టి, ఈ సీతమ్మ గారికి చదివించలేదు. తండ్రి గారే కథలు, పాటలు అలాంటివన్నీ చెప్పేవారు. కొంతమందేంటే కొన్ని ఇళ్లల్లో బాలశిక్ష ప్రమాణాలు ఉంటాయి కానీ, పెద్ద బాలశిక్ష అది చదివించేవారు. కానీ ఈవిడ దగ్గరికొచ్చాక ఆ పెద్ద బాలశిక్ష కూడా చదివే పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే ఈవిడ చిన్నతనంలోనే సుమారు పసిప్రాయంలోనే అంటే 2 ఏళ్ళు ఉండగానే ఈవిడకి జన్మనిచ్చిన తల్లిగారు నరసమ్మ గారు చనిపోయారు. చనిపోతే అప్పటినుంచి అలా పెంచుతున్నాడు తండ్రి భవానీ శంకరం గారు. అదే మన భువన గారు. ఆవిడ ఇంట్లో పనులన్నీ చేసుకోవడం, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం, ఇలా చూస్తూ ఉండేదనమాట. ఆవిడకి ఒక పిచ్చి ఎంత పిచ్చంటే ఎవరైనా ఆకలిగా ఉన్నారు అంటే వెంటనే వంట చేసి పెట్టి అంటే ఆవిడకి ఒకే ఒక 3 విషయాలు తెలుసనమాట. వండడం, వడ్డించడం. వడ్డించడం ఇవే మాట. ఆ తప్పితే ఇంకా ఆవిడకి వేరే పని, వేరే ధ్యాస లేదు. వేరే ఇంకోటి లేదు. అందులోనే అంటే అన్నదానానికి మించిన దానం లేదు. మరి ఆవిడ చిన్నప్పుడే ఎలా పుణికిపుచ్చుకుందో గానీ, ఎందుకంటే ఆకలేసినప్పుడు క్షుద్బాధ అంటారు. అది భరించలేకుండా ఉంటుంది. ఎవరికైనా సరే ప్రతి జీవికి కూడా ఒక సమయం అయినప్పుడు మధ్యాహ్నం 12 గంటలు ఆ ఆకలనేది ఖచ్చితంగా వచ్చే ప్రకృతి ధర్మం ఆకలనేది. ఆ సమయంలో తిండి లేకపోతే అంటే అన్నం లేకపోతే అల్లల్లాడిపోతాం, విలవిల్లాడిపోతాం. అటువంటి వాళ్ళకి ఆ సమయంలో ముఖ్యంగా వస్తే అతిథి దేవో భవ, అతిథే దేవుడు. ఆవిడకి వేరే పూజలు జరిపినట్టుగా కూడా మనకెక్కడా లేదు. అతిథి దేవో భవని, అన్నదానాన్ని మించిన మరో దానం లేదని, అలాగ ని నిర నిర నిరతాన్నధాత్రి అని ఆవిడకి ఒక పేరనమాట. నిరంతరం అన్నం పెట్టినటువంటి భూమాతలంటే ఒక మాత తల్లి అని. ఆ డొక్కా సీతమ్మ గారు ఎలాగ జరిగిందంటే ఆవిడకి సదుపాయం ఏంటంటే తండ్రి గారు అలా ఉంటే, ఒకరోజు డొక్కా జోగన్న పంతులు గారని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పిన డెల్టా గన్నవరం చెందిన ఒక బాగా ధనవంతుడు, చాలా పొలాలున్నటువంటి ఒక మోతుబరి. అదీ కాకుండా ఒక పెద్ద వేద పండితుడాయన. డొక్కా జోగన్న పంతులు గారు ఆయన ఒక వేద సభకు వెళ్తున్నాడు. వెళ్ళాడు. వచ్చేటప్పటికి మధ్యాహ్నం వేళ అయింది. ఈ మండపేట నుంచి వస్తున్నప్పుడు భవానీ శంకర్ ఇంటికెళ్ళి భోంచేసి వెళ్దామని అనుకున్నాడాయన. అనుకుని భవానీ శంకర్ గారు కౌరపించాడు. వస్తున్నాం భోజనానికంటే, రండి బాబు మీరు రాకపోతే ఎలాగని జోగన్న పంతులు గారు వచ్చారు. అప్పటికి ఈ డొక్కా సీతమ్మ గారు కొంచెం పెళ్లి వయసులో ఒక 15, 16 ఏళ్ల వయసొచ్చి
ఇంట్లో వంటలన్నీ ఏర్పాట్లు ఆవిడే చేస్తారు. తండ్రి గారు బొవ్వన్న కదా! ఎవరిని పిలుస్తాడో, ఎప్పుడు పిలుస్తాడో తెలీదు కాబట్టి ఈవిడికి ఆ భోజనం పెట్టడంలో మహా సంతృప్తి. చాలా సంతృప్తి అనమాట. ఇతరులకు పెట్టి ఈవిడ కడుపు నిండిపోయినంత ఆనందపడేదన్నమాట ఈ డొక్కా సీతమ్మ గారు. వచ్చారు. చాలా మర్యాదలు చేసి ఇప్పుడు నేను చెప్పిన డొక్కా జోగన పంతులు గారికి కొసరి వడ్డించిందట ఆవిడ. ఇది చూసేసరికి జోకన పంతులు గారిలో ఒక వాత్సల్యం వచ్చిందనమాట. వచ్చి ఈ అమ్మాయిని మనం పెళ్లి చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు? ఇంత మర్యాద, మనన, ఇంత ఔదార్యం ఉంది అని చెప్పేసి తండ్రి భవానీ శంకరం గారితో అంటే బొమ్మన్న గారితో మీ అమ్మాయి జాతకం ఏది అని అడిగాట. ఆయన మూతుపరి జోగన పంతులు గారంటే ఆ చుట్టుపక్కల మహాప్రసిద్ధి అనమాట. అప్పటికే బాగా డబ్బున్నవాడు. అప్పుడు జాతకం చూస్తే అదిగో భవానీ శంకరం గారు, నాకు మీ అమ్మాయికి జాతకాలు కూడా కుదిరే, మీ అమ్మాయిని నాకు ఇవ్వడానికి మీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను. ఏంది వెతకపోతున్న తీగ కాలికి తగిలిందంటారే, అలాగా ఆయన చాలా ఆనందించి మీరు అడగడం నేను ఇవ్వకపోవడం మా అమ్మాయిని అడుగుతుంటే నాకు ఇష్టమే అని చెప్పింది. అప్పుడు ఆ విధంగా డొక్కా జోగన్న పంతులు గారికి శ్రీమతి అయిందన్నమాట. అందుకే డొక్కా సీతమ్మ ఆ ఇంటి పేరు వెళ్ళింది. అక్కడ డైరెక్ట్ డెల్టా గన్నవరంలో కాపురం పెట్టింది. ఈవిడికి ఉన్నటువంటి ఈ ఔదార్య గుణమే లక్కీగా ఏంటంటే భార్యాభర్తల ఐడియాలజీ కలుస్తాయనేది లేదు. కానీ ఆ జోగన్న పంతులు గారు కూడా మహా సౌజన్యవంతుడు. ఔన్నత్యపరుడు ఆయన. ఆయన ఈవిడ ఎప్పుడు ఏమి చేసినా అడ్డు పెట్టలేదన్నమాట. ఏం చేసినంటే ఆవిడ అన్నదానమే చేస్తుంది. ఇంకేం చేస్తుంది? ఆ అన్నదానం గురించి చేస్తే ఇంక డబ్బు ఖర్చవుతుంది. ఇలా లేదు కదా! ఒక నిత్యం వాళ్ళ ఇల్లు ఒక సత్రంలా ఉండేదన్నమాట. ఇంకో గొప్ప విశేషం అంటే వీళ్ళు అవ్వడానికి కోనసీమ బ్రాహ్మలు. అయితే చాలా ఆచారాలు, మడిదడి చాలా ఉంటాయి. అక్కడ అందులో ఆ కాలంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో వీళ్ళకి చాలా ఎక్కువగా ఉండేది. అయితే ఈవిడన్నిట్లికి అతీతంగా అంటే ఈవిడ ఒక సంఘ సంస్కర్త ఒక రకంగా చెప్పాలంటే. ప్రాంతీయ భేదాలు లేవు, కుల భేదాలు లేవు, మత భేదాలు లేవు, జాతి భేదాలు లేవు. ఎవరైనా ఆకలిగా ఉందని సీతమ్మ తల్లి నాకు అన్నం పెట్టని వస్తే అప్పటికప్పుడు పెట్టడం. వండి వాచడమే, వడ్డించడమే. వండి, వాచి, వడ్డించడమే. ఆవిడకి తెలిసిన ఇంకోటేంటంటే ఆవిడ ఎక్కడా కూడా మనం చూస్తే ఇప్పుడులాగా అప్పుడులో ఫెసిలిటీస్ లేవు. గ్యాస్ స్టవ్‌లని, ఇంకోటని, మిక్సీలని ఇవన్నీ లేవు. ఎంతైనా కట్టెల పొయ్యి మీద డిగిసాలతో మనం వార్చడం, వడ్డించడం. అందరికీ కూడా ఒకేలాగా భోజనం పెట్టడం. నీకెక్కువ, నాకు తక్కువ. ఎందుకంటే ఆవిడకి తెలుసు ఆకలికి ధనిక, పేద అలాంటి భేదభావాలుండవు. కుల, మత అలాంటి స్థాయి భేదాలుండవు. ఆకలే. అది తెలుసు. కాబట్టి ఆకలి తీర్చడమే ఆవిడ లక్ష్యంగా, జీవిత లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఎవ్వరు రానియండి. అలాగా వడ్డిస్తూనే ఉండేది. ఆస్తులు కరిగిపోతున్న నిస్వార్థంగా ఆ పెద్దాయన జోగన్న పంతులు గారు కూడా డొక్కా సీతమ్మ గారి తరపున నిలబడి పెట్టు మనకేముంది, ఉందా లేదా, పోయిందా, ఏముంది పెట్టు, ఉన్నప్పుడంతా పెడదాం. అమ్మ మనకి ఇస్తుంది అనుగ్రహం అన్నట్టుగా ఆయన కూడా అంత ఉదాసీనంగా సీతమ్మ గారిని ఎంకరేజ్ చేస్తూ ఇంకా కంటే కాస్త సాయం చేస్తూ ఆయన నిత్యం చేసుకుంటూ ఉండేదన్నమాట. అయితే ఆవిడ ఎక్కడా కూడా ఆవిడ దగ్గర డబ్బు తగ్గిపోతూ ఉంటుంది కదా! మరి అలా పెడుతూ ఉంటే. ఎవ్వరి దగ్గర ఒక రూపాయి విరాళంగా గానీ, దానంగా గానీ, ఏమన్నా ఉంచండి మీరు ఇంతమంది చేస్తున్నారని చెప్పడం గానీ ఎవరైనా చేస్తే కూడా వద్దొద్దు, ఆ భగవంతుడి కృప నేను చేసుకునే మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది అన్నట్టుగా ఆవిడ ఉండేది. ఇంకోటేంటంటే ఆవిడ చరిత్ర రాశారు, పుస్తకాలొచ్చాయి. అది చదివితే మనకేమర్థమవుతుందంటే ఆవిడకి ఒక లక్షణం ఉంది. ఒకళ్ళకి ఒకటి పెట్టడం, ఇంకోటి చేసి పెట్టడం ఇలాంటివేం లేదు. అందరికీ సమానంగా. ఎందుకంటే అన్నపూర్ణాదేవి మనకిచ్చింది. నీకు తక్కువ పెట్టి, నాకు ఎక్కువ పెట్టి ఇవన్నీ అలాంటి స్థాయి భేదాలు ఆవిడ ఎప్పుడు చెప్పడు. ఆవిడ దాంట్లో అప్పుడు తిన్నవాళ్ళు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు కనుక చూస్తే మాతృ ప్రేమ అంటాం. అంటే తల్లి ఎలా పెడుతుంది పిల్లలకి కొసరి. అలాగే వచ్చినటువంటి అతిథులందరినీ కూడా దేవుడుగా భావించి వాళ్ళందరికీ కడుపు నిండా తినండి మళ్ళా ఏ వేళ అవుతుందో మీరు వెళ్ళి తినేసరికి, మీ పని అయ్యేసరికి ఎప్పుడవుతుందో అని చెప్పేసి డొక్కా సీతమ్మ గారు ఎవరైనా తినపోతే కూడా ఆవిడ కోప్పడి మరి పెట్టే సందర్భాలున్నాయట. ఆవిడ చేతి మీద ఎంతోమంది మహానుభావులు అని అనబడే స్వాతంత్ర ఉద్యమాల్లో చేసే వాళ్ళు, వాళ్ళకి ఇంకేం లేదు. వాడు దొంగోడైనా, దొరైనా, ఇంకోడైనా, యోధుడైనా, సూర్యుడైనా, జీరో అయినా, హీరో అయినా ఆవిడ చేతితో అన్నం పెట్టడం అనేది అదొక పవిత్ర కార్యంగా భావించింది. ఒక అన్నపూర్ణాదేవిగా ఆవిడ చేసిన అర్చనే ఈ అన్నదానం కింద ఆవిడ భావించారన్నమాట డొక్కా సీతమ్మ గారు. ఇంకోటేంటంటే అందుకే వాళ్ళంతా ఈవిడని ఇందాక చెప్పుకున్న అపర అన్నపూర్ణాదేవి. అంటే మనకి భారతదేశంలో చాలా అద్భుతమైన విషయం ఏంటంటే అన్నానికి ఒక దేవత మనకి అన్నపూర్ణాదేవి. కాశీలో కొలువై ఉంటుంది విశ్వేశ్వరుడు పక్కన. మనకు అన్నపూర్ణకి అనేది ఒక దేవత. మన ఆకలికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాం. అలాగే అన్నానికి కింద పడేయకూడదు, పాడు చేసుకోకూడదు అని ఒక అన్న సూక్తాలు
అన్నాన్ని ఇలా చదవాలి, ఇలా చెయ్యాలి, అన్నం దొరకదు అని ఎన్నో కండిషన్స్ కూడా మన మహర్షులు పెట్టారు. అటువంటి కార్యక్రమాన్ని మరొక స్త్రీమూర్తి మరి అందరిళ్ళకి చుట్టాలొస్తే పెడతారు, లేదంటే పెళ్ళిళ్ళవుతే విందులు చేస్తారు. కానీ ఇలా నిత్యాన్నదానం పెట్టి నిత్యాన్నదాత్రి అనేవాడు మటుకు ఒక డొక్కా సీతమ్మే. ఇక్కడ కాదు, భారతదేశం మొత్తంలో అంటే ఏదైనా మిషన్స్ ఉండి ఈ టీటీడీ వాళ్ళు, తిరుపతి దేవస్థానం వాళ్ళు, శ్రీశైలం దేవస్థానం వాళ్ళు, లేదంటే కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వాళ్ళు ఇప్పుడు అన్నదానం చేస్తున్నారు. అయితే దానికి వందల్లో సేవకులు కానీ, వందల్లో పనివాళ్ళు కానీ కలిసి వండుతారు, పెడతారు. అలాగే దానికి కూడా ఆ నిత్యాన్నదాన పథకానికి కూడా విరాళాలు సేకరిస్తారు. కానీ ఈవిడ అలా ఏం లేదు. ఆవిడ ఒక్క ఆవిడే వండేది, పెట్టేది. అలాగే ఆవిడ భర్త సొమ్మే పెట్టే తప్పితే ఒక్క రూపాయి ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచారు. ఇలా ఉంది పరిస్థితి. అయితే ఈవిడ జీవితంలో ఒక 2, 3 ముఖ్య ఘట్టాలు ఇక్కడ మనకి ప్రస్తావించుకుంటే కనుక, ఆవిడకి ఒకసారి వాళ్ళ డెల్టా గన్నవరం నుంచి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళాలనుకుంది. దగ్గరే అక్కడికి. ఏదో 30 కిలోమీటర్లు ఉంటుందేమో కరెక్ట్‌గా. మరి అప్పుడులో రోడ్డు మార్గాలు కూడా లేవు కాబట్టి మొత్తం మీద ఈవిడ బయలుదేరింది. ఎలా బయలుదేరింది అంటే, ఈ డొక్కా సీతమ్మ గారు లాంటి ఈ ఇలాంటి పుణ్యస్త్రీల గురించి చెప్పుకునేటప్పుడు ఏంటంటే, అక్కడ ఊళ్ళల్లో కొన్ని చరిత్ర వక్రీకరించినట్టు కాదు కానీ, కొన్ని కథల రూపంలోకి ఆవిడ గొప్పతనాన్ని ఔదార్యం చెప్పుకోవడంలో ఇప్పుడు నిజమా అనిపించొచ్చు. కానీ అవన్నీ వాస్తవాలు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆవిడ మేనా అంటారు కదా, పల్లకీలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని చూడడానికి ఆవిడ బయలుదేరింది. బయలుదేరినప్పుడు ఆవిడ కొంత దూరం వెళ్తుంటే ఒక చెట్టు కింద కొంతమంది యాత్రికులు ఉన్నారట. అక్కడ వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు ఆకలేసి. అప్పుడు ఈ రోజుల్లో లాగా హోటల్సు ఇలాంటివి ఏమీ లేవు. అంటే వాళ్ళ ఇంట్లో పెద్దలు ఉంటారు కదా, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళు అమ్మ ఏడవకమ్మ, దగ్గరలో మనం వచ్చేసాం, మహాతల్లి ఉంది అంటే డొక్కా సీతమ్మ తల్లి ఉంది, అక్కడికి మనం వెళ్తే మన కడుపు నిండా భోజనం పెడుతుంది, వచ్చేసి ఓర్చుకోండి, ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోదాం, ఇంకో గంటలో వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని ఓదారుస్తున్నారు. ఆ టైంలో ఈవిడి ఆ మాటలు చెవిలో పడ్డాయి డొక్కా సీతమ్మ. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఇంకోసారి చూసుకోవచ్చు, ఈ వీళ్ళు మా ఊరు వెళ్ళి నేను భోజనం పెట్టడానికి నేను లేకపోతే బాధపడుతూ విలవిల్లాడితే ఆ పాపం కూడా నాది, ఇలా కాదని చెప్పి ఆవిడ వెంటనే దిగిపోయి పరుగున సొంతూరు గన్నవరం, ఆ డెల్టా గన్నవరం, లంక గన్నవరం వెళ్ళిపోయి అక్కడ వీళ్ళు వచ్చేసరికి గంట పడుతుందన్నారు కదా, చాలా స్పీడ్‌గా వెళ్ళి ఎంత స్పీడ్‌గా వచ్చేసిందో మరి ఏమిటో. ఈ యాత్రికులందరూ అన్నంతో వచ్చిన వాళ్ళు వస్తే అంటే అప్పుడులో ఒక నియమం కూడా ఉంది, చెప్పా పెట్టకుండా భోజనానికి వెళ్ళకూడదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో ఉండే బాటసారులు, యాత్రికులు వాళ్ళు ఏం చెప్పి వెళ్తారు, ఎక్కడికి ఎవరికి చెప్పి వెళ్తారు. చెప్పాలన్నా అక్కడ దాకా వెళ్ళాలి కదా, వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాలి కదా. ఇప్పుడేదో ఆన్‌లైన్‌లో బుక్ చేసి 8 మీల్స్ అని ఏదో కొడతారు, 10 మీల్స్ అని. అది లేదుగా ఫెసిలిటీస్ ఏమి. ఫోన్‌లో అయితే మేము వస్తున్నామండి అని చెప్పాలి. ఇప్పుడు కూడా ఆ రూల్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళకి నో ఇంటిమేషన్, నో ఇన్ఫర్మేషన్. ఆవిడ సరికి రండి, కాళ్ళు కడుక్కోండి, పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు పాపం అని చెప్పి. అంతర్వేది యాక్చువల్‌గా సెంటిమెంట్‌గా ఏదైనా గుడికి వెళ్తే ఫీల్ అవుతాం మనం. ఏంటి వెనక్కి వచ్చేసాం దర్శనం. ఈవిడంతటే మానవ సేవే మాధవ సేవ. ఈ క్షుద్బాధ తీరిస్తే ఆ భగవంతుడికి నేను నైవేద్యం చేసినట్టే అన్నంత ఆలోచనలతో ఉండేది ఈ మీ మహారాణి. ఆవిడ నిజంగా రాణి లాంటి ఆవిడ, డొక్కా సీతమ్మ తల్లి. అలా చెప్పిందట. తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే గనక ఒకసారి అదంతా నీకు లంకర గ్రామాలంటే వాటర్‌లో చుట్టూ వాటర్ ఉంటుంది. ఇలా ఉంటుంది. ఎప్పుడు వరదలు ముంచెత్తేస్తుండే. అప్పుడు ఇన్ని ఆనకట్టలు, ఇన్ని ఇవి లేవు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేవన్నమాట. లేకపోవడం వల్ల అక్కడ ఆనకట్టలు వస్తే ఒకసారి ఎక్కడో మధ్యలో ఒక లంక గ్రామంలో మధ్యలో ఇరుక్కుపోయాడు ఒక వరదల్లో. వాడు ఇక్కడి నుంచి ఆ చొక్కా ఏదో విప్పేసేసి కనపడుతుందేమో సీతమ్మ తల్లి ఎక్కడ దూరంగా అని చెప్పి ఆ చొక్కా ఇలా ఊపుతున్నాడు. రైలుకి ఊపుతామే జెండా అలా ఊపి, అమ్మా సీతమ్మ తల్లి ఆకలి చచ్చిపోతున్నాను, ఇక్కడ చచ్చిపోతానేమో, అన్నం పెట్టమ్మా, బొద్ద పడేయమ్మా అని ఇక్కడి నుంచి అరుస్తున్నాడు వీడు. వాస్తవానికి అంత వరదల్లో అది వినపడుతుందని నాకు కూడా లేదు. అక్కడ సౌండు ఆవిడ పెర్ఫార్మెన్స్ చూస్తే మటుకు ఆకలితో వాడు ఎవడో, వాడి క్యాస్ట్ ఏమిటో కులం ఏమిటో ఏం లేదు. ఆ వరదల్లో బయటికి వెళ్ళడానికి ఎవరు సాహసించరు. ఇప్పుడు కూడా వరదలు జరిగితే గోదావరి జిల్లాలో ఆ వరదల టైంలో మన గోదావరి నది వైనతేయ పాయం లాంటిది. అది పొంగి పొర్లిపోతుంటుంది. అది కొట్టుకుపోతాం. వీడి చూసింది ఆవిడ ఇక్కడి నుంచి ఈ గోదావరిలో వీడు ఎవడో కొట్టుకున్నాడు అంటే వాడు రక్షించమని అడగడానికి అమ్మకి ఆకలి గురించి తెలుస్తుంది. పిల్లాడు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు, ఆకలి వేసి ఏడుస్తున్నాడు, ఎలా అది అమ్మకు తెలుసు. వీడు అక్కడ ఇరుక్కుపోయాడు, సాయం కోసం అడుగుతున్నాడు అనుకోలేదు. వీడికి ఆకలి వేస్తుందని చెప్పి గ్రహించింది. అప్పటికప్పుడు మొగుడు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక పాపం ఆకలితో అల్లాడుతున్నాడు ఒక అభాగ్యుడు, వాడికి కొంచెం భోజనం పెట్టొద్దామండి అంది. అంటే ఆయనకి ఇవన్నీ తెలుసుగా,
ఈవిడ తత్వం తెలుసు, ఆయన తత్వం అదే కాబట్టి పద వెంటనే వెళదాం, చచ్చిపోతాడు పాపం అంత వరదల్లో. మామూలుగా అయితే మన చిన్న వర్షం పడితేనే బయటికి వెళ్ళడానికి ఇష్టపడం. ఇంక పెట్టడం దాకా తర్వాత విషయాలు కానీ, అక్కడికి వెళ్ళి ఈ క్యారేజీలలో వాటిలో కట్టుకుని వాడికి అక్కడ అన్నం పెట్టి వాడిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చి పడేసి ఏంటి ఆ ఆ రకంగా అటువంటి సిచ్యువేషన్‌లో ఎవరు కదలకూడదు వరద సిచ్యువేషన్‌లో. ఇప్పటికి కూడా మనకి ప్రభుత్వం వాళ్ళు మైకుల్లో చెప్తారు. వరద పోటెత్తుతోంది వెళ్ళొద్దు అలా కూడా చెప్తారు. దానికి కూడా ఇంక సహకరించలేమాట. ఈవిడ ఒప్పుకోలేదు. ఏ ఒక్కడు నాకు తెలిసి అన్నాని కోసం బాధపడకూడదు. ఇదొక ఇదని చెప్పి పెట్టుకున్నటువంటి మహిషి అనమాట ఆవిడ. మహామనిషి. ఆ డొక్కా సీతమ్మ గారి గురించి అంటే అపర అన్నపూర్ణ అంటే అన్నపూర్ణాదేవి అవతారమే ఆ అంశతో ఉద్భవించిందని చెప్పి కూడా ఇప్పుడు కూడా గోదావరి జిల్లాలో వాళ్ళు నమ్ముతారు. ఇంకో విషయం ఏంటంటే అదే బెల్ట్‌లో ఆనకట్ట కట్టి సర్ ఆర్థర్ కాటన్ అని చెప్పి బ్రిటిష్ ద్వారా ఎలా అయితే అటు గోదావరి జిల్లా వాళ్ళందరికీ సాక్షాత్ దైవ స్వరూపంగా ఫీల్ అవుతారు వాళ్ళు. అలాగే ఈ డొక్కా సీతమ్మ తల్లిని కూడా సాక్షాత్ అన్నపూర్ణాదేవి అవతారంగా భావిస్తారు. వీళ్ళు చనిపోయిన రోజుల్లో వీళ్ళ కుటుంబ సభ్యులు ఇంకోటి కాకుండా ఆ కాటన్‌కి అలాగే ఈ డొక్కా సీతమ్మ తల్లి కూడా ఇప్పటికి కూడా పిండ ప్రదానాలు చేసి తర్పణాలు, అర్ఘ్యాలు అవన్నీ కూడా ఇస్తారు. వాళ్ళకి చేరాలి. వాళ్ళు మహా పుణ్యమూర్తులు అని చెప్పేసి అంటే అసలు మన చుట్టము కాదు, మన పక్కన కాదు. ఆవిడ ఒక్కళ్ళకి అలా ఇస్తారన్నమాట. అంతలా ప్రజలు కూడా ఆవిడని పూజిస్తారు. ఈ మాట ఈ ఈ డొక్కా సీతమ్మ గురించి తెలియకపోవడం లేదు గానీ, ఇంకొక ముక్క ఏంటంటే ఈవిడ గురించి తెలిసిందట. అప్పుడు మనకి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నాం కదా! బ్రిటిష్ రాజు ఎడ్వర్డ్ సెవెన్ అని చెప్పి ఆయన బ్రిటిష్‌లో పట్టాభిషేకం జరుగుతుంది ఆయనకక్కడ. అక్కడ మన భారతదేశం నుంచి ఎవరు ఇన్వైటీసు ఏమిటి కదా అంటే, ఈ మహాతల్లి గురించి తెలిస్తే ఈవిడికి ఇన్విటేషన్ పంపించారు. ఎక్కడ బ్రిటిష్ ప్రభుత్వం, ఎక్కడ రాజుగారి పట్టాభిషేకం ఎడ్వర్డ్ సెవెన్‌ది ఈవిడికొచ్చింది. ఈవిడేం చెప్పింది, నాకు అటువంటివన్నీ తెలీదు, చదువుకోలేదు నేను. అది కాకపోయినా నేను అక్కడికెక్కడికో రావాలి అంటే, అప్పట్లో ఈ ఛాందస భావాలు ఉన్నవాళ్ళు సముద్రం దాటి వేరే వాళ్ళు వెళ్ళేవారు కాదు. ఈవిడికి ఢిల్లీ దాకా రమ్మన్నారు. అసలు సన్మానాలకి నేను చాలా దూరం అని చెప్పి ఖండించి, నేను ఒకవేళ అటు ఎళ్తే, ఇక్కడ వీళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎవరు పెడతారు ముద్ద? భలే ఉన్నారు, మీరు నన్ను తీసుకెళ్ళిపోదామని చూస్తున్నారు అని చెప్పి. దాంతో ఆయనకి ఇంకా గౌరవం పెరిగిపోయింది ఈ తల్లి మీద. ఆవిడ పెద్ద ఫోటో తీసుకురండి అని చెప్పి ఇక్కడ బ్రిటిష్ గవర్నర్లు ఇక్కడ ఉంటారు కదా! వాళ్ళ మద్రాస్ గవర్నర్ ఎవరికో ఫోన్ చేసి, ఆ ఫోటో మనకి ఆవిడ తరపున ప్రతినిధిగా ఆవిడ రాపోయినా ఆవిడ ఫోటో తీసుకురండి అని చెప్పినట్టుగా మనకి కథనం. అది చరిత్ర. ఆ తరువాత దీంట్లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏంటంటే ఇప్పుడు చాలా కాలం అయిపోయింది కదా! 1909లోనే ఆవిడ కాలం చేశారు. దగ్గర దగ్గర 100, 115 ఏళ్ళు అయిపోయింది కదా! కాబట్టి ఇందులో ఎన్నో మనం వినగా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికెళ్ళినప్పుడు కొంచెం రూపాంతరాలు చెందుతాయి. ఉన్న సబ్జెక్ట్‌లో సత్యం అయితే ఉంటుంది గానీ చెందుతాయి. అప్పుడు ఈవిడ పటం నిలువెత్తు పటంలాగా ఈ పటం తీసుకొని ఈ గవర్నర్ గారు బ్రిటిష్ ప్రభుత్వ రాజుగారి పట్టాభిషేకానికి వెళ్లారు. అక్కడ ఆయన ఏం చెప్పారంటే ఈవిడ ఫోటో వచ్చింది, ఆవిడ రాలేదన్నప్పుడు ఆయన ఎంత ఔదార్యవేత్త అంటే ఇక్కడ పట్టాభిషేకానికి ఇక్కడ సింహాసనం వేసి కూర్చోబెడితే, ఆ పక్కన ఒక కుర్చీ వేసి డొక్కా సీతమ్మ గారి ఫోటో అక్కడ పెట్టండి. నా నా పక్కనే ఉండాలి ఆవిడ ఫోటో. అటువంటి ఆకలి చూసి, మనసుతో చూసి, చేత్తో చేసి పెట్టే సహాయమూర్తి ఆవిడ. అటువంటి ధన్యజీవి ఎవరో ఉండరని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి ఆ బ్రిటిష్ పట్టాభిషేకం టైంలో ఈవిడ ఫోటో పెట్టినట్టుగా కూడా ఉంది. తర్వాత ఈ ప్రశంసా పత్రం ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో ఈ కార్యక్రమాల్లో ప్రసిద్ధులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రశంసా పత్రాలు అక్కడి నుంచి ఇచ్చారు. దాంట్లో ఈ డొక్కా సీతమ్మ గారి ఆవిడేం చేసుకుంటుంది ప్రశంసా పత్రం, అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈ భోజనం ఆవిడ చేతులతో తిన్న వాళ్ళంతా కూడా అన్నదాత సుఖీభవ అని ఆవిడ్ని దీవించారే. ఆ దీవెనలు ఆ ప్రశంసా పత్రం ఎందుకు దేవుళ్ళ ముందు? ఆ ప్రశంసా పత్రం ఇవన్నీ పక్కన పెట్టి గజెట్‌లోనే అక్కడ భారతదేశ ప్రభుత్వం జాగ్రత్త పెట్టి ఉంటుంది కనుక అయితే అవ్వచ్చు. అయితే అక్కడ ఏమైంది అంటే ఆవిడ వెళ్ళలేకపోయింది, చేసింది. ఇలాగా మధ్యలో వాడుకల్లో నేను విన్న ఇంకో కథ ఏంటంటే, ఒకరోజు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయాయి. వచ్చేవాళ్ళు వస్తారు. కాదని చెప్పలేరు, అవునని చెప్పలేరు. మొత్తం వాళ్ళున్న డబ్బంతా అయిపోయిన పక్షంలో కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు, అన్నపూర్ణాదేవి కూడా వీళ్ళ యొక్క మిషన్ ఆగకూడదనే ఉద్దేశంతో ఒక స్వప్నంలో ఒక కల ఏదో వచ్చినట్టుగా ఆ టైంలో ఈయనంతా ఈ పుణ్య కార్యక్రమాలకి, అన్నదాన కార్యక్రమాలకి అయిపోయేది. ఆవిరైపోయేది. అప్పుడు ఎక్కడో చెట్టు కింద ఏదో ఒక లంకి బిందెలాగా దొరికింది. అప్పుడు వీళ్ళిద్దరూ ఆనందించి
మనం చేసే కార్యక్రమం ఆగకూడదని భగవంతుడు సాక్షాత్ అన్నపూర్ణాదేవి, విశ్వేశ్వరులు మనకేదో పంపించారు. వాళ్ళకు నమస్కారం అని చెప్పుకొని అలా చేసినట్టుగా అక్కడ లోకల్‌గా ఉండేవాళ్ళ కథనం. అది నిజమేందో, అందులో అబద్ధమేదో మనమేమి ఇప్పుడు దాని మీద నిర్ధారణ చేయలేం. మహాతల్లి చేసింది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. దగ్గర దగ్గర అక్కడ 50 ఒక ఆవిడ బతికిందో 68, 70 ఏళ్ళు బతికితే, ఆ 70 ఏళ్లలో ఒక పెళ్ళయిన తర్వాత చూస్తే ఒక 50 ఏళ్ళు సుమారుగా గోదావరి జిల్లాల్లో ఆవిడ ఒక్క చేత్తో ఎంతోమందికి అన్నార్తులకి ఆదుకుని ఆకలి తీర్చిన మహాతల్లి మన డొక్కా సీతమ్మ గారనమాట. ఈ ఈవిడ గురించి చెబుతూ పాఠ్యాంశాల్లో కూడా మనం అందరం చదువుకునే ఉంటాం. అంతా చదువుకోకపోయినా నాంటేల పుస్తకంలో ఒక కథలాగా ఉంటుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టినా, ఇప్పుడు ఈరోజు ఇదేంటంటే ఆవిడ చనిపోయిన రోజనమాట. అంటే వర్ధంతి అంటాం కదా! 1909లో ఇదే రోజు ఆవిడ చనిపోయిన రోజనమాట. ఆవిడకి చావేముంటుంది? ఇప్పటికి కూడా ప్రజల గుండెలలో ఏమీ లేనప్పుడు, ఎటువంటి సహాయం తీసుకోకుండా, ఎటువంటి ఇది ఆశించకుండా, కీర్తి ప్రతిష్టలు ఏమి ఆశించకుండా, ఒక్క మనిషి భర్త సహకారంతో ఒక మిషన్‌లా పనిచేసి, కుల, మత, ప్రాంత, జాతి ఇటువంటి భేదభావం లేకుండా ఆ కడుపులు నింపిందే ఆ మహాతల్లి. నిజంగా సాక్షాత్ అపర అన్నపూర్ణ అని అందరూ ఎందుకు కొలుస్తారో అది నిజమనమాట. ఆంధ్ర అన్నపూర్ణ, అపర అన్నపూర్ణ, ఈ డొక్కా సీతమ్మ తల్లి. ఈ మాటలకు కూడా ఇటువంటి కాలంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ టైంలో క్యాంటీన్‌లు మధ్యాహ్నం భోజన పథకం మిడ్ డే మీల్ అని చెప్పి ఏదో పేదలందరికీ ఒక కార్యక్రమం మీద పెడితే వాళ్ళు అప్పుడు ఆపేశారు ఏం కారణాల వల్లో. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్‌లు పెట్టాలి. ఆకలి ఎవరికైనా ఆకలే కదా అని చెప్పేసి ఆలోచించినప్పుడు అన్నా క్యాంటీన్‌లు పెడితే అన్నగారి పేరంటే ఎన్టీ రామారావు గారి పేరు పెడితే అప్పుడు డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెడదాం అని చెప్పి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేయడం. అందుకు అంటే చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ మాటతో ఏకీభవించి ఇప్పుడు కూడా చాలా చోట్ల అటువంటి క్యాంటీన్‌లు అంటే మధ్యాహ్న భోజనం కోసం పెట్టినటువంటి క్యాంటీన్‌లకి అంటే పేదలకి, ఆర్తులకి అందడానికి ఒక్కోసారి డబ్బు దొరకదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు పెట్టరు పిలిచి మనకి. అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మా క్యాంటీన్‌లు మళ్ళా పెడితే చాలా చోట్ల దానికి డొక్కా సీతమ్మ క్యాంటీన్‌లు అని పెట్టి ఈరోజు ప్రజలందరిలో కూడా డొక్కా సీతమ్మ మళ్ళా బతికేటట్టుగా గుండెల్లో. లేదంటే ఈ కథలు చదువుకున్న వాళ్ళు, విన్నవాళ్ళకి డొక్కా సీతమ్మ తల్లి అనుకుంటాం మనం. ఇప్పుడు అలా కాకుండా ఆవిడ పేరుకి శాశ్వతత్వంగా డొక్కా సీతమ్మ తల్లి క్యాంటీన్‌లు అని చెప్పేసి పెట్టడం. ఇప్పుడు కూడా ఆ మహనీయురాల యొక్క పేరు తలుచుకోవడం. ప్రతిరోజు ఇటువంటి గొప్పవాళ్ళు గురించి తలుచుకుంటే మంచిదని చెప్తారు పెద్దలు. ఆ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కార్యక్రమం కూడా చాలా గొప్ప. ఎందుకంటే ఆయన చదివి స్ఫూర్తి పొందుతారు. ఆయన ఎవరి గురించైనా స్ఫూర్తి పొందితే ఆ స్ఫూర్తిదాతల యొక్క మొత్తం చరిత్ర చదువుకుని ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా చూస్తే గనక స్ఫూర్తినిచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు తెలియక ఏదో అదే పలానా చెగువేరానా, పలానా ఏదో మాయావతి ఏదో అని మన వాళ్ళు పిచ్చి వాళ్ళు మాటలు మాట్లాడతారు. డొక్కా సీతమ్మ తల్లి గారు గాని ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ గుంటూరు శేషేంద్ర శర్మ గారని ఒకసారి ఆ కవి యొక్క ప్రస్తావన తీసుకొస్తారాయన. అలాగా ఈ డొక్కా సీతమ్మ తల్లి అంటే నేను ఈ ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది చూపగలిగితే చూస్తే ఆ డొక్కా సీతమ్మ తల్లి పేరు మీద ఒక ఏదైనా అవార్డు పెట్టి ప్రభుత్వం తరపున ఈ రకంగా చారిటీ ఉదారంగా నిస్వార్థంగా అన్నదానం చేసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆ డొక్కా సీతమ్మ తల్లి అవార్డు ఇస్తే ఇటువంటి డొక్కా సీతమ్మ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఇంకా బయటకు వస్తారని నా అభిమతం. సంకుచిత మనస్తత్వం పెరిగిపోయి పక్కవాడికి చెయ్యి విదిల్చడమే కష్టమైపోయినటువంటి ఈ రోజుల్లో డొక్కా సీతమ్మ తల్లి ఇంకా పుట్టాలి. అమ్మాయి కదా పెట్టేది, మిగిలిన వాళ్ళు కాదు. కాబట్టి అన్నదానం నిరంతరం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఎక్కడో ఉండొచ్చు. దేశంలో నూటికో కోటికో ఒకటి ఉండొచ్చు. వాళ్ళకి ప్రోత్సాహిస్తే ఈ డొక్కా సీతమ్మ తల్లి యొక్క ఈ మిషన్ ఏదైతే ఉందో అది ఇంకా వ్యాప్తి చెంది భారతదేశ ఔన్నత్యం ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లోనే డొక్కా సీతమ్మ తల్లి గురించి బ్రిటిష్ రాజుగారు విని ఆవిడకి ఇంతటి కీర్తి కల్పించారు. కాబట్టి డొక్కా సీతమ్మ తల్లి పేరు మీద ఒక అవార్డు క్రియేట్ చేసి ప్రభుత్వం తరపున ఎవరైతే నిరంతరం అన్నదానం అలా చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ అవార్డు ఇస్తే కూడా మరింత ప్రయోజనకరంగాను మరింత స్ఫూర్తిదాయంగా ఉంటుందని చెప్తాను. డొక్కా సీతమ్మ తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఆవిడ వర్ధంతి అనే పదం వాడడం నాకు పెద్ద ఇష్టం లేదు. ఎందుకంటే అటువంటి మహనీయులకి చావు ఉండదు. వాళ్ళకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజల గుండెల్లో నిరంతరం అలా ఉంటూనే ఉంటారు. ఇక్కడ కాకపోతే ప్రతిరోజు ఎక్కడో ఒక డొక్కా సీతమ్మ పేరు చెప్పుకుంటూ ఉంటారు.
అరే! మన ఇళ్ళల్లో కూడా ఏంటంటే ఏదైనా ఎవరైనా పిల్లలు ఎవరైనా ఆడపిల్లలు దానం ఏదో చేస్తుండే, అన్నం వండి పెడుతుండే, అరే! మన ఇంట్లో కూడా డొక్కా సీతమ్మ వచ్చిందని చెప్పుకోవడం కూడా ఒక రివాజుగా ఆంధ్ర రాష్ట్రాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. సరే ఎలాగా పవన్ కళ్యాణ్ గారు ఆ డొక్కా సీతమ్మ క్యాండిల్ అని చెప్పి మిడ్ టర్మ్ భోజనానికి ఆ పేరు పెట్టారు కాబట్టి ఆవిడ పేరు ఎప్పుడూ ఉండిపోవాలి. శాశ్వతంగా ఆవిడ కీర్తి ఉంటుంది. ఆవిడకెవరు మన పబ్లిసిటీ ఇవ్వడం గురించి ఏం కాదు. ఇదేమి రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కూడా కాదు ఆవిడ. సో, అన్నదానం మీరు చేయండి. మీలో కూడా డొక్కా సీతమ్మ అనుగ్రహం ఉంటుంది. అందరూ కూడా మీకు కుదిరినంత అన్నదానం చేయండి. ఆకలితో వచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టకుండా మీకు తోచింది ఎంతో కొంత పెట్టండి. దానివల్ల ఎంత పుణ్యం మీదన్నా ఆకలితో ఉన్నవాడు ఆకలి తీరితే మిమ్మల్ని అన్నదాత సుఖీభవ అంటారు. ఆ ఒక్క ముక్క సరిపోతుందని తెలియజేస్తూ డొక్కా సీతమ్మ తల్లికి జోహార్లు అర్పిస్తూ సెలవు.